అమెరికాలో గ్రీన్ కార్డులు రద్దవుతున్నాయి. తాత్కాలిక వర్క్ వీసాలపై కత్తి వేలాడుతోంది. ఏ సాంకేతికతను వినియోగించి మరి విద్యార్థులను దేశం నుంచి బహిష్కరిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న చాలా మంది భారతీయుల పరిస్థితి ఇదే. దీనికి తోడు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారని, డ్రైవింగ్ లైసెన్స్ లేదని ఇలా చిన్న చిన్న సాకులతోనూ భారత్ సహా పలువురు అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను ట్రంప్ సర్కార్ రద్దు చేస్తోంది. వీరంతా వీసా రద్దయిన 15 రోజుల్లోగా స్వీయ బహిష్కరణ కింద సిబిపి యాప్లో తమ పేర్లు నమోదు చేసుకుని స్వదేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో అమెరికా చట్టాలు ఏం చెబుతున్నాయో బాధిత విద్యార్థులకు ఇమిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్కు చెందిన వారే అత్యధికం. 2023-24లో అమెరికాలో 11,26,690 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. వీరి ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు $43.8 బిలియన్ ఆదాయం లభించడంతో పాటు 3,78,000 ఉద్యోగాల కల్పన జరిగింది. 2024 నవంబర్ నాటికి అమెరికాలోని చైనా విద్యార్థుల సంఖ్యను భారత్ అధిగమించింది. అయితే 2023తో పోలిస్తే 2024లో భారత విద్యార్థులకు ఆమోదించిన వీసాల సంఖ్య కంటే 34% తక్కువగా ఉంది. ఇప్పుడు కాలేజీల్లో చదివే విద్యార్థుల వీసాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేస్తోంది. వలసదారుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరితో విద్యార్థి వీసాలను అధికారులు రద్దు చేస్తున్నారు. దీంతో లక్షలాది మంది భారత విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాలస్తీనాకు మద్దతుగా క్యాంపస్లో చేపట్టిన ఆందోళనలకు మద్దతు పలికారన్న ఆరోపణలపై ఇటీవల కొందరు విదేశీ విద్యార్థులను దేశం నుంచి బహిష్కరించారు. ఇప్పుడు ఈ నిరసనలతో ఏం సంబంధం లేకుండా వీసాలు రద్దు చేస్తున్నారు. ఈ జాబితాలో హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, మిచిగాన్, బహియో తదితర ప్రతిష్టాత్మక వర్సిటీలు, కాలేజీలు ఉన్నాయి. అకస్మాత్తుగా వీసా రద్దవడంతో పలువురు భారతీయ విద్యార్థులు స్వీయ బహిష్కరణకు గురవుతున్నారు. దీంతో బాధితులు న్యాయ సహాయం పొందాలని పలు విద్యా సంస్థలు సూచిస్తున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులపై ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ చర్యలు అనే అంశంపై అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్ల సంఘం ఇటీవల ఓ నోట్ విడుదల చేసింది. అందులో స్టూడెంట్స్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రికార్డు తొలగింపు అంశంలో విదేశీ విద్యార్థులు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశాలున్నాయో వివరించింది. ఇక వీసా రద్దయిన సమయంలో విద్యార్థులు ఏ ఉద్యోగం చేయటం, ఇంటర్న్షిప్లో, విద్యా సంబంధమైన ప్రాక్టికల్ సెక్షన్లో పాల్గొనడం కుదరదు. SCVIS రికార్డును పునరుద్ధరణకు నిరాకరించిన సందర్భంలో దానిపై సమీక్షించే అధికారం ఇమిగ్రేషన్ న్యాయమూర్తులకు ఉండదు. విద్యార్థి వీసా రద్దయితే వారు స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవడానికి అవసరమైన ప్రక్రియను పూర్తి చేయడానికే అమెరికాలో ఉండడానికి అనుమతి లభిస్తుంది. అయితే తమపై ఉన్న కేసును సవాల్ చేసే హక్కు, సొంత ఖర్చులతో న్యాయ నిపుణులను నియమించుకొని కోర్టులో పోరాడే హక్కు వారికి ఉంటుంది. ఇక భారత విద్యార్థులు దరఖాస్తుదారులకు immigration.com మేనేజింగ్ అటార్నీ రాజీవ్ ఖన్నా మార్గదర్శకాలు జారీ చేశారు. విద్యార్థులు తమ ఈమెయిల్ను తాజా అప్డేట్ల కోసం నిరంతరం పర్యవేక్షించాలని, విద్యా సంస్థలో వారి అడ్మిషన్, అకాడమిక్ స్టేటస్ రికార్డులు వెంట ఉంచుకోవాలని అన్నారు. వర్సిటీలు, ఇమిగ్రేషన్ న్యాయవాదుల మద్దతు అమెరికాలోని చాలా మంది భారతీయ విద్యార్థులకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది.